హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ ట్రిప్స్ విత్ అన్షు. ఈరోజు ఈ వ్లాగ్ మార్నింగ్ కొంచెం షూట్ చేశాను అండ్ అలానే నైట్ అయితే ఎక్కువ షూట్ చేశాననమాట. సో ఇక్కడ కరివేపాకు పచ్చడి అయితే చేద్దామని చెప్పేసి కరివేపాకు అది కోసుకొని వచ్చాము ఈవినింగ్. ఇది ఫుల్ మిక్స్డ్ వీడియో అనమాట. అంటే లైక్ మార్నింగ్ స్టార్ట్ చేశాను, బట్ పూజ ఒకటి మాత్రం షూట్ చేశాను. అది కూడా చిన్నగానే షూట్ చేశాను అండ్ మిగిలిందంతా నైట్ వ్లాగ్. సో, నా నైట్ లైఫ్ ఎలా ఉంటది ఏంటన్నదైతే చూసేద్దాం వచ్చేయండి. అండ్ ఇక్కడొచ్చేసి నేను నిన్నే దోస పిండయితే రుబ్బాను. ఆహ్, హ్మ్, కొంచెం ఇందులోకి తీసాను. ఇంకో కొంచెం నేనేంటంటే ఒక 2 హాఫ్స్‌లా కాకుండా 3/4 అయితే సాల్ట్ కలపకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. అండ్ మిగిలింది సాల్ట్ కలుపుకొని వాడుకుంటాను. అండ్ ఇక్కడొచ్చేసి అన్బాక్సింగ్ చేస్తున్నాను పార్సిల్. ఇది యాక్చువల్‌గా అయితే ఓన్లీ షాపింగ్ వ్లాగ్‌లో అయితే పెడదాము మొత్తం వీడియోస్ అన్నీ అని అనుకున్నాను, అన్బాక్సింగ్స్ అన్నీ. బట్ నాకెందుకో అలా పెట్టినా పెద్ద వ్యూస్ అవి ఏమి రావట్లేదు. దాంతో కంపేర్ చేస్తే ఇలా వ్లాగ్‌లో ఇంక్లూడ్ చేయడమే బెస్ట్ అన్నట్టు అనిపించింది. అంటే లైక్ మేము ఎన్ని చేసినా సరే ఎండ్ ఆఫ్ ది డే మాకు కావాల్సింది రీచే కదా! సో, ఇలా అయితేనే కొంచెం రీచ్ ఎక్కువొస్తుంది. అందుకని ఇంక ఇలానే పెడదాము, ఇట్స్ ఓకే అని చెప్పేసి ఇందులోనే అయితే ఇంక్లూడ్ చేసేసాను. యాక్చువల్‌గా అయితే షాపింగ్ వ్లాగ్స్ అన్నీ అయితే తీసి పెట్టాను. ఒక దాంట్లో వీడియో చేసి పెడదాము అని చెప్పేసి. బట్ ఇంకెలానో అలా పెట్టట్లేదు కదా అని చెప్పి ఇంక ఈసారి నుంచి ప్రతి వ్లాగ్‌కి నా దగ్గర అన్బాక్సింగ్ ఏమన్నా ఉంటే కనుక ఏ రోజు వ్లాగ్‌కి ఆ రోజైతే ఒక్కొక్క అన్బాక్సింగ్ అయితే యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇవి మా పాప బర్త్‌డేకి పాప్స్ అవి నేను బయట కంపేర్ చేసుకున్నాను. అండ్ అలానే ఆన్‌లైన్‌లో కూడా కంపేర్ చేసుకున్నాను కాస్ట్. మా పాప బర్త్‌డే వీడియో చూసుండకపోతే డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇస్తాను. అదొకసారి చెక్ చేయండి. అందులో ఇన్ డీటెయిల్‌గా మొత్తం అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ ఇక్కడొచ్చేసి దోసపిండి, ఉప్పు కలపను అని చెప్పాను కదా! సాల్ట్ ఎసేసి అదైతే కొంచెం మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఈ దోసలు వేసేసరికి టైం ఎంతయిందంటే నైట్ 11 ఆర్ 11:15 అయినట్టుంది అరౌండ్ 11, 11:30 అయ్యింది. అండ్ ఇప్పుడైతే నా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఎర్లీగానే అయిపోతది. అండ్ ఇక్కడ మార్నింగ్ అయితే పూజ చేసుకున్నాను. మేము మా ఇప్పుడు మారిన ఇంటికి దేవుడి గదైతే లేదు. పూజా మందిరం అయితే లేదు. దాన్ని నేనైతే ఇలా ఒక కబోర్డ్‌లోనే అరేంజ్ చేసుకున్నాను. ఎలా అరేంజ్ చేశాను, సెటప్ అంతా ఎలా పెట్టుకున్నాను, ఎలా చేశాను అన్నది కూడా వీడియో అయితే షూట్ చేశాను. ఈ మధ్య కాలంలోనే నేను అరేంజ్ చేసుకున్నాను ఇలాన. సో, అది కూడా మన ఛానెల్‌లో అయితే వస్తది. అప్‌కమింగ్ వీడియోస్‌లో మేబీ ఈ సండే గాని, మండేకి గాని ఖచ్చితంగా అదైతే పోస్ట్ చేసేస్తాను. అండ్ ఇక్కడొచ్చేసి నేనెక్కువ పూజలు అవి అయితే చెయ్యను. నాకు వచ్చినంతలో, నాకు తెలిసినంతలో కొంచెం కొంచెంగా అయితే చేసుకుంటాను. అండ్ రీసెంట్‌గానే కదా పెళ్లయింది. సో, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటా ఉన్నాను. ఇక్కడ దోస పిండిలోకి సాల్ట్ అది అలానే వాటర్ అది కూడా వేసేసి కొంచెం మంచిగా ఇందాక ఆల్రెడీ మిక్స్ చేశాను. బట్ నాకెందుకో ఇంకా థిక్‌గా అనిపిచ్చింది. ఎందుకంటే కొంచెం 2, 3 డేస్ నుంచి ఫ్రిడ్జ్‌లో ఉంది కదా! నేను ఆల్రెడీ ముందర వాడిందైతే యూజ్ చేశాను. అండ్ ఇక్కడ నైట్ వ్లాగ్‌లా కాబట్టి ఆబ్వియస్‌లీ లెఫ్ట్ ఓవర్స్ ఏమన్నా ఉంటే తక్కువుంటే గనక పాడేస్తాను. ఒకవేళ ఎక్కువుంటే కనుక ఖచ్చితంగా ఫ్రిడ్జ్‌లో పెడతాను. అది వాడినా, వాడకపోయినా ఎక్కువుంటే ఖచ్చితంగా ఫ్రిడ్జ్‌లో పెట్టడం ఇంక అలా అలవాటయిపోయింది. ఇంకిప్పుడు దోసల్లోకి చట్నీ కావాలి కదా! అందుకని జెప్పి కొంచెం ఆయిలేసి నేను యాక్చువల్‌గా అయితే పల్లీలన్నీ ఒకేసారి ఫ్రై చేసుకుంటాను. ఆయిల్ లేకుండా తెచ్చిన వెంటనే ఫ్రై చేసేసి ఒక బాక్స్‌లో పెట్టుకుంటాను. బట్ మొన్నసారి కుదరలేదు. అందుకని ఇంకిప్పుడు నైట్ అవేం ఫ్రై చేస్తాంలే అన్నట్టు చట్నీకి సరిపడా మాత్రం ఫ్రై చేసుకొని, మిగిలిందంతా బాక్స్‌లో వేసి స్టోర్ పెట్టుకుంటున్నాను. అండ్ ఎలాగో కొన్నే కదా వేపుతున్నాను, ఇప్పుడు చట్నీకే కదా అన్నట్టుగా ఆయిలేసి ఆయిల్‌లో అయితే ఫ్రై చేస్తున్నాను. సాధారణంగా అయితే నేను ఆయిల్ వాడను. జస్ట్ డ్రై రోస్ట్ చేస్తానంతే. అండ్ ఇక్కడ చిల్లీస్. మా పాప ఇప్పుడు ఎలాగో తినదు. ఎందుకంటే అది ఆల్రెడీ నిద్రపోతా ఉంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను. ఒకవేళ అంచు తినేలా అయితే కనుక కారం తక్కువే ఉంటది. అండ్ మనం తినేది ప్రతీదీ అన్‌హెల్తీయే. ఆ అన్‌హెల్తీనే కొంచెమన్నా హెల్తీగా మార్చాలి కాబట్టి ఇక్కడ నేను మాక్సిమం చట్నీస్‌లో గాని, దేంట్లో అన్నా సరే వెల్లుల్లిపాయ, జీలకర్ర అండ్ అలానే కరివేపాకు, కొత్తిమీరి మాక్సిమం వాడడానికైతే ట్రై చేస్తాను. అండ్ ఇవి ఇక్కడ ఇలా చేస్తూ ఉండగా నాకెందుకో స్టవ్ చాలా చిరాగ్గా అనిపించిందనమాట. చిరాగ్గా అంటే మరకలు మరకల కింద ఉన్నది.
వాటర్ మరకలు ఇంకా అలా కనిపిస్తున్నాయన్నమాట. సరే ఇవి పల్లి ఫ్రై అయ్యేలోపు ఎలానో ఫ్రీ ఉంటది కదా! ఆ టైంలో నేనివైతే స్టవ్ అయితే క్లీన్ జేస్తున్నాను. ఆల్రెడీ 2 బర్నర్స్ మీద 2 ఉన్నాయి. అయినా సరే క్లీన్ జేస్తున్నాను కొంచెం జాగ్రత్తగా ఏది కాలకండా. అండ్ చెప్పాను కదండీ! వెల్లుల్లిపాయలైతే ఖచ్చితంగా యూజ్ చేస్తాను. అండ్ జీలకర్ర గూడా. ఇవి చెప్పకుండా చేసేస్తే కామ్‌గా తినేస్తారు. ఒకవేళ చెప్పితే గనక వెల్లుల్లిపాయ ఒద్దు, జీలకర్ర ఒద్దు అని అంటా ఉంటారు. మా ఇంట్లోనే కాదు ఎవరింట్లోనన్నా అంతే. హెల్తీగా చేస్తే ఇలానే అంటారు కదా! అండ్ ఇక్కడ నేను ఆయిల్ యూసేజ్ తక్కువ. ఆయిల్ ఇంటేక్ కూడా చాలా తక్కువ మా ఇంట్లో. సో, అందుకని దోసలకి ఘీ అయితే వేస్తున్నాను. అది కూడా స్టార్టింగ్‌లో రాస్తానంతే. తర్వాత ఏదో వేస్తే పైన వేస్తాను. లేకపోతే అది కూడా లేదు. నార్మల్‌గానే వచ్చేస్తాయి దోసలు ఏమి వేయకపోయినా సరే. ఆయిలయితే బాగా తక్కువండి. ఆయిలసలు నేను సాధారణంగా దోసల మీద ఎప్పుడో గాని రేర్‌గా గాని వెయ్యను. చాలా తక్కువ. అండ్ ఇక్కడ ఈ పల్లీలు కూడా ఫ్రై అయిపోయినియి. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత నేను కొత్తిమీర అండ్ అలానే జీలకర్ర కలిపాను. ఆ పల్లీలున్న వేడికి పాన్ ఆ మూకుడున్న వేడికి అవైతే చక్కగా ఫ్రై అయిపోతాయి. స్టవ్ ఆన్‌లో ఉండగా వేస్తే ఏమైతదంటే కొత్తిమీర దాని ఫ్లేవర్ పోతది. అండ్ అలానే ఫ్రై అయిపోతది. అండ్ జీలకర్ర కూడా మాడిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువుంటాయి. ఎందుకంటే చిన్నగా ఉంటాయి కదా జీలకర్రలు. సో, అవైతే గమ్మున మాడిపోతాయి. అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడి మీదే కొంచెం ఫ్రై చేస్తే సరిపోతది. అండ్ ఇక్కడ దోసలైతే వేసేసి హాట్ బాక్స్‌లో పెట్టేస్తాను. అన్నీ ఒకేసారి అంతే అన్నీ వేసేసాక ఒకేసారి కూర్చొని తింటామనమాట. అండ్ నా బ్రేక్‌ఫాస్ట్ ఎలాగో అయిపోయింది సారీ. నా డిన్నర్ ఎలాగో అయిపోయింది కాబట్టి అండ్ ఇక్కడ బయట చూస్తున్నారు కదా! 11కి చీకటిగా ఉంది. ప్లస్ అలానే అసలు నేను ఈ టైం వరకు బయటికి రానసలు ఈ టైంకి. బట్ నాకు బయటేదో బర్డ్ సౌండ్ వినిపిస్తే వచ్చాను. అండ్ సరే షూట్ చేద్దామని చెప్పి షూట్ చేసేసరికి అదైతే వెళ్ళిపోయింది. మా ఇంటి దగ్గర 11:30, 12 ఎంతైనా సరే బయట వెహికల్స్ అయితే తిరుగుతానే ఉంటాయి. ఎందుకంటే మెయిన్ రోడ్ లాగా కదా! సో, వెహికల్స్ అయితే తిరుగుతానే ఉంటాయి. నాకు తెలిసి తెల్లవారుజామునేమో తిరగకుండా సైలెంట్‌గా ఉంటది రోడ్డంతాని. అండ్ తెల్లవారుజామున కూడా 5 ఆ టైంకి మున్సిపాలిటీ వాళ్ళొస్తారు గాబట్టి, ఇంక అక్కడి నుంచి ఇంకా సౌండ్ అది ఉంటది. అండ్ ఇక్కడ జ్యూస్ అయితే గ్రేప్స్ ఉన్నాయి ఇంట్లో. సో, గ్రేప్స్ అన్నవి జ్యూస్ చేస్తున్నాను. ఇక్కడ కడక్కండా వేసేస్తున్నావేంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. నేను ఆల్రెడీ కడిగేసి అవి డ్రై అయిపోయిన తర్వాత ఫ్యాన్ గాలికి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. సో, అందుకనే డైరెక్ట్‌గా అయితే వేసేసాను. అండ్ ఇక్కడ కొంచెం షూట్ చేయాలి. అండ్ అలానే ఇంకా నైట్ పడుకునే టైం కూడా అయిపోతా ఉంది కదా! అందుకని ఇంకా గ్యాప్ దొరికినప్పుడు అలా కొంచెం కొంచెంగా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా క్లీనింగ్ కూడా అయిపోయిందంటే ఇంక వన్స్ తినేస్తే ఇంక పడుకొని పోవచ్చు కదా! అన్నట్టు. మీ అందరికీ తెలుసు నేను జ్యూస్‌లయితే అస్సలు తాగను. చాలా రేర్‌గా తాగుతాను. ఎప్పుడన్నా తాగాలి అని అనిపిస్తే మాత్రమే తాగుతాను. జ్యూస్‌లో ఏమంటే షుగర్ యాడ్ జేస్తాము. అండ్ అలానే వాటర్ కంటెంట్ ఇంకా ఫైబర్ మిస్ అయితది మెయిన్‌గా. వాటర్ కంటెంట్ ఎంత ఇంటేక్ తీసుకుంటే అంత మంచిది అనుకోండి. అది వేరే విషయం. ఫైబర్ మిస్ అయితది ఎందుకంటే ఫిల్టర్ చేస్తాం కాబట్టి. గ్రేప్ జ్యూస్ మాత్రం తాగితే టీ గ్లాస్ గాని, హాఫ్ టీ గ్లాస్ గాని తాగుతాను. ఎందుకంటే బ్లాక్ గ్రేప్స్ ఉత్తిగా తినడం కొంచెం కష్టం కాబట్టి. అండ్ ఇక్కడ నేను జ్యూస్‌లో పాలతో మిక్స్ చేయను ఫిల్టర్ చేసే జ్యూస్‌కి. పాలయిపోయిన త మిక్సీ అయిపోయిన తర్వాత అప్పుడైతే ఫిల్టర్ చేస్తాను. పాలు మిక్స్ చేస్తాననమాట. అదండి ఈరోజు వీడియో అయితే మీకందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.